రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 12 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ మొర్దెకై అనే వ్యక్తి దేవునికి భయపడేవాడు. దేవుని సంఘాన్ని, దేవుని ప్రజల్ని ఆత్మరక్షణ కోసం అడుగులు ముందుకు వేసే వ్యక్తి. ఈ వ్యక్తి చూడండి, ప్రధానమంత్రికి కూడా వంగి నమస్కారాలు చేయలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవునికే మొక్కుతారు తప్ప మనుషులకు మొక్కరు. వాక్యానుసారంగా అడుగులు వేస్తారు. అలాగే దేవుని పట్ల, దేవుని సంఘం పట్ల, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు. అలాగే టాప్ ప్లేస్కి ఎదగాలి, దేవునికి అత్యంత దగ్గరగా ఉండాలి, పరిచర్య చేయాలని ఒక సద్భావం కలిగిన వాడు. ఇలాంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? వివేకం కలిగి దేవుణ్ణి వెతుక్కు వారు కలరేమని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఎప్పుడైతే మొర్దెకైలో ఈ లక్షణాలు చూశారు, మొర్దెకై ఆవిడ ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే, రాజు గేటు దగ్గర ఎవరు చంపడానికి ఎవరు వస్తున్నారా, ఈయన ప్రాబ్లమేటిక్ పర్సన్స్ ఉన్నారా అనేటువంటిది సీక్రెట్ సెక్యూరిటీ. కానీ ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే వాక్యానుసారంగా అడుగులు వేశాడో, దేవుడు అద్భుత రీతిలో ఇలాంటి బిడ్డను లేవనెత్తి పైన పెట్టాలి అంటే జీరోలో ఉన్న వాడిని తీసుకెళ్ళి హీరోని చేసి పారేసి, మీరు 8వ అధ్యాయం 9వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఆ దేశానికి. విరోధులందరూ భయపడిపోయారు. ఏ ప్రజలను చంపడానికి ప్లాన్ చేశాడో హామాను, అదే హామాను దేవుడు తొలగించి మొర్దెకైకి ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చేసాడు. దేవుని బిడ్డ, ఇలాంటి వర్తమానాలు రేపు సండే వినబోతున్నాం. ఒక్కసారి చూడండి, దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తున్నావా? దేవుని ప్రేమిస్తే నువ్వు పాపానికి టెంప్ట్ అవ్వు, పాపం నుంచి దూరంగా పారిపోతావు. ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా, బయట అయినా సరే, అది ఎలాంటిదైనా సరే. యేసేపు ఆ పాపం నుంచి దూరంగా పారిపోయాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వంగలా నమస్కారం చేయలేదు. మొర్దెకై లోకాచారాలకి, సాంప్రదాయాలు ఉంగిపోలేదు. నెక్స్ట్ నెంబర్ 2, సంఘాన్ని ప్రేమించాడు. సంఘం పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు, హత్తుకున్నాడు. ఆ ప్రజలను చంపేయాలని హామాను ఒక జీవో పెడితే వెంటనే దాని నుంచి ఎలా కాపాడుకోవాలో అని ప్రేయర్ చేశాడు. ఎస్తేర్ని అలర్ట్ చేశాడు. ప్రాణాలు సైతం కూడా వడ్డీ వీళ్ళు తన ప్రజలను కాపాడటం ముందుకేస్తూ దేవుడు సహాయం చేసి ప్రజలందరినీ కాపాడటమే కాకోకుండా ప్రైమ్ మినిస్టర్ చేశాడు, ఉన్నత స్థాయిలో పెట్టాడు. ఆ హోదా, ఆ టీవీ, అవన్నీ చూస్తే 9వ అధ్యాయం 10వ అధ్యాయం చూస్తే గ్రంథంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. నేను ఉన్నత స్థానంలో పెట్టునుగాక. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పటి కాల శ్రమలను బట్టి నువ్వు కుంగిపోవద్దు. రాబోయేటువంటి దేవుని మహిమ నీకు ఇవ్వబోయేటువంటి ఆ దీవెన ముందు ఇవన్నీ ఎన్నదగినవి కాదు. ధైర్యం తెచ్చుకో. శ్రేష్టమైన ఉత్తమాలు రేపు వినబోతున్నాం. రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, రేపు సండే ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడో వర్షిప్. 3 వర్షిపులు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు, ప్రత్యేకమైన అభిషేకం. నువ్వు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషిస్తున్నావు కాబట్టి దేవుడే నీ దేవుడే చెలి కాండ్ర కంటే ఇచ్చే నీటి నుండి ఆనందైనంతో అభిషేకించడం. అలాంటి అభిషేకంతో ప్రార్థన చేయబోతున్నాం. రండి, దేవుడిని టాప్ ప్లేస్కి, విద్యార్థులను, యవనస్తులను, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని, బిజినెస్లో అన్నింటిలో టాప్ లెవెల్కి మొర్దెకై లేవనెత్తునుగాక. ఆశ్చర్యకడ నీ కొందరు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఎగ్జామ్ అసలు తోడై ఉండండి. విద్యార్థులను దీవించండి. యవనస్తులు తోటలను వద్దు, సంఘస్థులను దీవించండి. గర్భాలు మ్యారేజ్ అవ్వాలి. అయ్యా, దీవెన పొంది జాబ్స్ పొందాలి. ఇంటర్వ్యూల తోడై ఉండండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప, క్షేమ, సమాధానం ఇవ్వండి. రేపు 3 వర్షాలు గొప్ప జయమునిచ్చి వాతావరణ సమకూర్పించి వేలాది మంది నడిపించాడు. ప్రత్యేకమైన అభిషేకం. ఈ అభిషేకం పాటించే ప్రతి బిడ్డ టాప్ ప్లేస్కి ఎదగాలి, కృప పొందాలి, జయముని చూడాలి. యేసు నామములో ఈరోజంతలో కూడా దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అంతేకాదు బిడ్డలారా, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పరలోకనేస్తం ఆఫీస్లో 2nd ఫ్లోర్లో. రండి. అనేకులు గుప్పిలు ఇప్పి సాక్ష్యాలుగా దీవెన పొందుతున్నారు. ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, ప్రేయర్ చేయించుకున్నారు. అలాగే పరలోక రాజ్యం దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. భౌతిక సంబంధం ఆశీర్వాదం కంటే ఆత్మ సంబంధం ఆశీర్వాదం అడుగులు వేద్దాం. ఇవి అవి మొర్దెకైకి ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చునుగాక. రేపు ప్రత్యేకమైన ఇంటికి ఎవ్వరు మిస్ కావద్దు. మీ స్నేహితుల బంధువులు కూడా నడిపించండి. గొప్ప దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.